ఇండియాస్ గాట్ లేటెంట్ బీర్ బైసెప్స్ అలియాస్ రణ్వీర్ చేసిన కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో అలాగే నేషనల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రణ్వీర్ చేసిన వరస్ట్ కామెంట్స్ గురించి దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అమిత్ షాకి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ఏమిటంటే ఇండియాస్ గాట్ లేటెంట్ అనే యాప్ని, ఆ ఓటీటీని బ్యాన్ చేయమని ఒక లెటర్ రాసిందనమాట. ఇప్పుడు అందులో కామెంట్ చూడండి. ప్లీజ్ డోంట్ వాచ్ సర్టైన్ కంటెంట్ ఇఫ్ యూ గెట్ అఫెండెడ్ బట్ డూ లెట్ అదర్స్ వాచ్. వై డోంట్ యూ బ్యాన్ కమీడియన్స్ వెన్ దే మేక్ జోక్స్ ఆన్ రిలీజియన్ ఆర్ పొలిటీషియన్స్ హూ ఎంకరేజ్ పబ్లిక్ రివోల్ట్స్. ఓకే, ఈ కామెంట్ చూసాం కదా. ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళు ఎంత మెంటల్గా ఉన్నారంటే, అసలు అతను చేసింది కామెడీ ఏ రకంగా అవుతుంది? ఆడి ఎంత పర్వర్ట్గా, ఎంత వరస్ట్ బిహేవియర్తో అక్కడ మాట్లాడాడు. ఆడి ఇప్పుడు సారీ చెప్పుండొచ్చు, కానీ వాడి ఒరిజినల్ బిహేవియర్ ఏటో అక్కడ వాడు మాట్లాడిన ఆ 2 కామెంట్స్లో తెలుస్తుంది. రణ్వీర్ చేసిన కామెంట్స్ని వాళ్ళ పేరెంట్స్కి చూపించి ఇది కామెడీయా లేదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారన్నాం? సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ సేయింగ్ ఇన్ఫ్లుయెన్స్. దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పబ్లిక్. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రణ్వీర్ లేదా ఇలాంటి ఇంకా పక్కనే ఉన్నారు, రణ్వీర్ ఒకటే కాదు, ఇలా 6 బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పబ్లిక్కి ఏం చెప్దాం అనుకుంటున్నట్టు? ఇదేనా నేర్పిస్తారు? ఇదేనా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం? ఇంత చండాలో కామెంట్స్ లేదా ఇలాంటి మైండ్ సెట్నా వాళ్ళు చేసేది? నెక్స్ట్ కామెంట్స్, రేప్ కేసెస్ని ఇంత ఫాస్ట్గా ఎందుకు డీల్ చేయరా అని అడుగుతున్నారు. అది కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఇలాంటి మైండ్ సెట్స్, ఇలాంటి పర్వర్టెడ్ గాయస్ వల్లే రేప్స్ జరుగుతున్నాయంటే మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి చండాలపు మైండ్ సెట్స్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఇలా మాట్లాడుతున్న వాళ్ళు రేపొద్దున్న బయట సొసైటీలో వేరే వాళ్ళని తప్పుగా చూడరని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? ఇలాంటి వాళ్ళని ముందు శిక్షిస్తే కానీ మిగిలిన వాళ్ళు మారరు. మీరు రేప్ కేసెస్ గురించి అడగడం కరెక్టే, కానీ ఫర్ సపోజ్ ఒక రేప్ కేసుకి ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వడానికి ఒక ఎన్కౌంటర్ చేశారనుకుందాం. ఆ ఎన్కౌంటర్ చేశాక ఆ పోలీస్ అధికారులు ఏ రకంగా ఉంటున్నారు అన్నది ఒకసారి మీరు చూసుకోవాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ 5 years సంథింగ్ జరిగిన తెలంగాణలో ఎన్కౌంటర్, ఆ తర్వాత ఆ పోలీస్ అధికారి ఇప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, అతనికి అసలు ప్రమోషన్స్ ఉన్నాయా, అతని జీవితం ఏ రకంగా ఉందని చూస్తే మీకే అర్థమవుతుంది ఇన్స్టెంట్ జస్టిస్ ఎలాంటి వాటికి దారితీస్తుంది అన్నది. కాంట్ సీ ఎన్ ఇండిపెండెంట్ క్రియేటర్ బికమ్ ఫేమస్. ఈ కామెంట్ పెట్టినోడికైనా పిచ్చి ఉందా అండి? ఎందుకంటే లాస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ ఏం చేసిందండి? రణ్వీర్ అన్నవాడికి ఆడు చేస్తున్న పనికి అవార్డు ఇవ్వలేదు, బెస్ట్ యూట్యూబర్ అవార్డు కూడా ఇచ్చింది కదా. తప్పు చేసినప్పుడు ఎలా అయితే శిక్షిస్తారో మంచి చేస్తే అలాగే పెంచుకుంటారు. మీకు కొంచెం బుర్ర ఉంటే మీకు అర్థమవుతుంది.